నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? సింహం, అది సింహరాశి అంటేనే సింహం. ఎందుకంటే కొందరు ఒక అబద్ధాన్ని ఇది 100% నిజం అని చెప్పేటువంటి ధైర్యం సింహరాశికే ఉంది. అర్థమైందా? అది అబద్ధమే, కానీ ఇది 100% నిజం. ఎదుటోళ్ళు నమ్మాలి, ఇక తప్పది కొన్ని సందర్భాలలో. అంటే కొందరు, అందరూ అంటలేను. మళ్ళా వీరికి ఉండేటువంటి సేవాభావం, ఏ రాత్రి అయినా ఫోన్ చేయు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ వచ్చి ముందు నిలబడతారు. అది మాత్రం చాలా 100% అని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంది అంటే వచ్చి ముందు నిలబడతారు, అంతే నేనున్నా అని. ఇక కానీ వీరి ముందు మనము ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సిచ్యువేషను, ఇవాళ మనకు ఒక సమస్య వచ్చింది, వారు మన ముందు నిలబడి దాన్ని క్లియర్ చేశారు. ఇక మనం ఎప్పటికైనా వారి ముందు చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఇక మనకే చిరాకులు వేస్తుంది. రేపు ఇట్లా ఒక రోజు బాగుంటుంది, రెండో రోజు బాగుంటుంది, మూడో రోజు బాగుంటుంది, 30 రోజులు బాగుంటుంది, 3 సంవత్సరాలు బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి చిరాకులు లేదు. అమ్మ ఇప్పుడు ఎప్పుడో చేసిన పనికి నన్ను ఇంతగానో టార్చర్ చేస్తుండేవరా బాబా అన్నట్టు అనిపిస్తుంది. అర్థమైందా? అట్లా ఉంటుంది. అంటే కొన్ని ఇక ఇంకా ఏమిటి అంటే అప్పుడే కోపానికి వస్తారు, అప్పుడే నవ్వుతారు. క్షణం కోపం అంటే మంచు లాంటిది వీరి కోపం, వరకే కరిగిపోతుంది. వీరి ముందు కొంతమేర ఇట్లా చెప్పకూడదు నేను కానీ చెప్తున్నా, అంటే షో ఇయ్యద్దు. ఇక వీరి ముందు సింహరాశి వారికి సంబంధించినటువంటి అత్త ఉందనుకుందాం, కోడలు సింహరాశి అత్త ముందు మంచిగా తయారై నగలు వేసుకొని అద్భుతంగా భర్త అంటే ఎవరో కాదు, వాళ్ళ కొడుకే, మళ్ళా చక్కగా నవ్వుతూ ఉన్నా తట్టుకోలేదు. ఉదాహరణ, ఇలా 2 ఫ్రెండ్స్ కావచ్చును, కొలీగ్స్ కావచ్చును, పనిచేసే చోట సార్ బాస్ మన కింద పనిచేసేవారు కావచ్చును, ఎవరైనా కానివ్వండి, వీరికి పని చేయడం చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, పని చెప్పడమే ఎక్కువ వీరికి ఇంట్రెస్ట్. సో అడ్మినిస్ట్రేషన్, ఒక రూలింగ్ రిలేటెడ్ జాబ్ వీరికి ఎక్సలెంట్గా ఉంటుంది. సో అలాంటి సింహరాశి వారు మరి మా అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్లు ఏమిటయ్యా అనుకుంటే, ఇంకా చూసుకున్నట్టయితే మనకు మామి, మూమే, మకా నక్షత్రము, టాటి 2 అక్షరము, పుబ్బా నక్షత్రము, అదేవిధంగా టే అక్షరము అంటే ఉత్తర కొటోపాదము మనకు ఇందులో చెప్పడం జరుగుతున్నది సింహరాశి కింద. మరి ఇట్టి సింహరాశి వారు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా సేవాభావం కలిగినటువంటి వారిగా వీరి పరిస్థితి అది. కానీ సింహరాశి జాతకులు వీరు అలిగినంత ఈ 11 రాశుల వారు ఎవరు అలగరు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ అలక వీరికి ఉంటుంది. మళ్ళీ ఏమైనా ఒక చిన్న మాట మనం అన్నామని తెలిసినా, లేదా నోరు జారినమా, 20 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సందర్భాలను కూడా గుర్తుంచుకొని మరీ చెప్తారు. అప్పుడు ఆ సమయంలో నీవు ఇట్లా చేసినావు, అయినా నేను ఏమనలేదు, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తప్పు కదా అనే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా ఉండేటువంటి వారు ఉత్తగానే ఎక్కువ మాట్లాడలేరు, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి వీరికి పాపం సింహరాశి జాతకులకు. సో మరి మరి సింహరాశి వారికి సంబంధించింది చూస్తే, ఈ యొక్క ట్రావెల్ రిలేటెడ్ కానీ, సంచారము అంటే ఎవరైతే ఈ విధంగా ఆ సబ్జెక్ట్ వైజ్ కానీ, ఆ డ్యూటీ వైజ్ కానీ, ఆ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి బాగుంది. చిన్నగా అనారోగ్య సమస్యలు, అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉన్నవి, గమనించుకోండి. కాల్ చేసి వాళ్ళు రమ్మంటేనే వెళ్ళండి, వాడు ఫోన్ లేపుతాడా అని చెప్పి వెళ్తే ఇంటికి తాళం ఉంటుంది అక్కడ, గమనించుకోండి.
కొంత హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా రావచ్చును. సమీప బంధు నష్టంతో, అంటే సమీపంలో ఉండేటువంటి బంధువులతో గొడవలు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత మనీ రిలేటెడ్ ధన నాశనము కనబడుతూ ఉంది. ఇప్పుడు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నప్పుడు ఏంటిది? వాకింగ్ చేయడం కానీ, లేదా ఉదయము పరిగడుపున కొంత గోరువెచ్చ నీటిలో నిమ్మరసము ఇంత మనకు తేనె కలుపుకొని తాగుతుంటారు. ఇవైనా చేయడం అంటే ఇది ఒక రెమెడీ. ఇది ఇప్పుడు అది ఆరోగ్య చిట్కా. ఇందులో మీరు ఇది చేసుకుంటే అజీర్ణ సంబంధించిన ఇబ్బందులు ఉండవి. కొంత పులుపుకు దూరంగా ఉంటే బాగుంటుంది సింహరాశి వారు. ఖచ్చితంగా స్టమక్ రిలేటెడ్ వీరికి గ్యాస్ ఫామ్ కానీ కొంత ఉంటుంది. ఖచ్చితంగా అజీర్ణానికి సంబంధించింది. ఎక్కువగా పప్పులు తినకూడదు. సో ఇలా అంటే సింహరాశి మళ్ళీ వాళ్ళు పుట్టినటువంటి సమయం కానీ ఆ లగ్నం కానీ దాని ప్రకారంగా వారికి ఇంకా వేరే రెమెడీలు ఉంటాయి. సో అది పరిస్థితి. మరి ఇంకను కొంత వేళ తప్పినటువంటి భోజనము భుజించేటువంటి పరిస్థితి ఉంది. దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా మీ పేరు ప్రఖ్యాత ఏవైతే ఉన్నాయో అవి కొంత క్షీణించే పరిస్థితి ఉంది. పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి కలగడం అంటే ఏమిటి? ఏం చేసైనా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన, లేదా ఈ పని చేద్దామని కానీ కొన్ని చెయ్యరాని పనులు చేయడం. ఇప్పుడు నా వయసు వేరు, నాకంటే చిన్న వాళ్ళ వయసు వేరు, నాకంటే పెద్ద వాళ్ళ వయసు వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొంత 54 లేదా మనకు 48 వయసులో ఉండేటువంటి వారికి ఎవరైనా అమ్మాయి పరిచయం కావచ్చు. అయ్యో ఇప్పుడు 50 ఏళ్ళు ఉండేటువంటి వారికి 25 ఏళ్ళు 30 ఏళ్ళ అమ్మాయి పరిచయం అయి కావచ్చును. కొంత ఆ అమ్మాయి మూమెంటు అంటే నేనేం చెప్తున్నా అంటే కొంత ఏమైనా మనీ రిలేటెడ్ ఇంకేమైనా వారు ముందుకు వెళ్ళినట్టయితే అదొక ఇల్లీగల్ అఫేర్ అవుతుంది. సో దానికి సంబంధించింది ఇది పాపకార్యాలకు సంబంధించిన ఆసక్తే కదా. సో అలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చును. అలాంటివి ఆల్రెడీ జరిగి దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గమనించుకోండి. భార్యకు ఆ ఫోన్లో ఏమైనా ఫోటోలు చూడడమో లేదా ఇలాంటివి ఏమైనా దొరికిపోయే సంఘటన ఉంటుంది. మానసిక బాధ అధికంగా ఉంటుంది. ఇలాంటివైనా అలాంటిదైనా. సో అంటే ఇవన్నీ ఈ అష్టమ శని తీవ్రమైన ఇబ్బందులను తీసుకెళ్తాడు. వద్దు అనుకున్న పని మనం అది గతంలో వద్దు అనుకున్నాము పని ఏదైతే ఉందో అది మనతో చేయించుతారు. ఇప్పుడు అట్లా ఉంటుంది. బయటికి బాగున్నారా అంటారు, లోపల ఉండేది లోపలనే ఉంటుంది. కనుక ఇన్ని ఉన్నవి. వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం జరగవచ్చు ఈ ఆగస్టులో. ఇది మాత్రం గన్ షాట్. కనుక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. కొంత జాగ్రత్త. ఏదో మీకు చెడు జరుగుతుంది, చెడు జరిగింది, చెడు సంబంధించినటువంటి విషయాలే నాకు వస్తున్నాయి అనుకుంటే ఈ ఆగస్టు నుండి అంత అద్భుతమైనటువంటి శుభాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అని చెప్పడం జరుగుతున్నది. తప్పకుండా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం ధూపం వేస్తూ అమ్మవారికి సంబంధించి కనకదార స్తోత్రం కానీ లేదా దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ లేదా మహిషాసుర మర్దిని యొక్క శ్లోకం కానీ మంత్రం అయ్యిగిరి నందిని నందిత ఇది ఇంట్లో ప్లే చేయండి. ఉదయం సాయంత్రం ఈ ధూపం వేస్తూ ఇది ప్లే చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా? పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా? లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును, లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా? తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి. మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి
తావిత్తు విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తావిత్తును పొందండి. మంచి రిజల్ట్ 41 రోజుల లోపే మీకు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఆగస్టు మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.